శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ పునరుద్ధాన యొక్క దినములో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము మొట్టమొదటి వచనము. సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, గమనించండి. రండి అని ఆహ్వానిస్తోంది ఈ వాక్యం. వచ్చి పాడండి, వచ్చి చూడండి, రండి అన్న మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. ఇందుని బట్టి రెండు విషయాల మీద మాట్లాడుకోవాలని ఆశపడుతున్నాను. అందులో మొదటిది, వచ్చి పాడండి అంటే ప్రభువును స్తుతించండి అని చెప్తోంది. ఆయన నామ ప్రభావమును కీర్తించండి, ఆయన ప్రభావము ఆరోపించి ఆయనకు స్తోత్రాలు చెల్లించండి అని చెప్తోంది. కొన్నిసార్లు స్తుతించటం విసుగు పుట్టిస్తున్నట్లు అనిపిస్తుంది కదా. అవును, కొన్నిసార్లు నీరసంగా కూడా స్తుతులు చెల్లిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ కీర్తనకారుడు ఆయనకు ప్రభావం ఆరోపిస్తూ స్తుతించండి అని ఎందుకు చెప్తున్నాడు? నీ బలాతిశయాన్ని బట్టి నీ శత్రువులు లొంగి నీ ఎద్దుకు వస్తారు, సర్వలోకము నీకు నమస్కారం చేస్తుందని 3-4 వచనాల్లో చెప్తోంది. ప్రియులారా, అవును, మనం మాత్రమే ప్రభువును స్తుతించడం కాదు, స్తుతించడానికి బయలుదేరే ముందు సర్వలోకానికి మనతో పాటు రమ్మని ఆహ్వానం పలికినట్లుగా ఉంటుంది. ఇక రెండవదిగా, దేవుని క్రియలను వచ్చి చూడండి అని ఆహ్వానం పలుకుతోంది. ఈరోజు ప్రజలు దేవుని యొక్క క్రియలను, ప్రకృతి నియమాలను అనిపిస్తూ ఉంటుంది. ప్రతిదాన్ని మనం వివరించాలని ప్రయత్నించుకుంటాం, కానీ అది మన వల్ల కాదు. దేవుని క్రియలను వచ్చి చూడాలి అంతే. ఆకాశంలో ఏం జరుగుతోంది, మీ దేహంలో ఏం జరుగుతోంది, చరిత్రలో ఏం జరుగుతోంది, వచ్చి చూడండి. అవును, ఇది దేవుని క్రియ. ప్రియరాల 7వ వచనంలో నాకెంతో ఇష్టమైనటువంటి మాట మాట్లాడుతోంది. ఆయన తన పరాక్రమం వలన నిత్యము ఏలుచున్నాడు అని. ఈ లోక వ్యవస్థను ఏలుచున్నటువంటిది ఎవరు? సాతాను కాదు, దేవుడే ఏలుతున్నాడు. సాతాను కొన్ని క్రియలు చేయడానికి దేవుని చేత అనుమతిని పొందుకున్నాడు, కానీ వాటిని కూడా దేవుడు తన మహిమార్థకరమై వాడుకుంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన తన శక్తి చేత ఏలుచున్నాడు. ప్రియులారా, ఆయన నిత్యము ఏలుబడి చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఈరోజు మీరు సంతోషంగా గడపాలి అంటే వచ్చి చూడాలి, వచ్చి ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని క్రియలు ఆనందంగా మహిమకరంగా జీవించాలి. అప్పుడే దేవుడు మనందరితో గొప్ప కార్యాలు చేస్తాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నిత్యముగా రాజా, మీ సన్నిధానంలో మేము రావడానికి ఇచ్చిన కృపను బట్టి దేవానికి స్తోత్రములు. ఈ మాసమంతా కూడా మీ కాపుదల భద్రత మాకును, మా సంఘానికి, విశ్వాస కుటుంబాలన్నింటికి నీకు తోడుగా ఉండి నడిపించి మహిమ పొందుకుంటారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసయ్య నామమున బట్టి అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.